అనంతపూర్ పోయినా, మన పెనుగొండ రావణాన్ని కలవనికి పోయినా. అన్న నమస్తే, ఎట్లున్నా అన్న, బాగున్నా కూర్చో అన్నాడు. అరే వంశీ 2 ఛాయలు తెరా అనగానే ఈడే వచ్చాడు 2 ఛాయలు పట్టుకో. ఇసంటోడు సిగరెట్లు మోసేటోడు, ఛాయలు తెచ్చేటోడు, చెప్పులు దుడిచేటోడు, ఇక్కడ దాకా బానే ఉంది. అప్పుడు మాలేసుకున్నాడు అన్నమాట ఈ అందగాడు. మాలేసుకొని అసలు మాల మీద పక్కోళ్ళని అరైతురై కూడా కాదు కదా, స్వామి స్వామి అని పిలుస్తుంటారు. అట్లాంటి అయ్యప్ప స్వామి మాలలో ఉండి లప్పుడు గారు ఏం చేసిండు అనుకుంటున్నా, కూడా గలీజ్ మాటలు మాట్లాడి అసలు స్వామి మాలలో ఉన్నాడు అన్న సోయ కూడా లేదు. తర్వాత అసెంబ్లీలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారిని అరైతురై కొట్టాడు. అరే నీ బతికెంత, నువ్వెంత, ఛాయలు సిగరెట్లు చెప్పులు మోసే ఫాల్తుగా నువ్వు చంద్రబాబు నాయుడు గారిని అరైతురై కొట్టే అంత అవకాశం ఉందా? కనీసం ఏజ్ కి రెస్పెక్ట్ ఉంది. నీకు కుక్క బిస్కెట్లు వచ్చినట్టు వైసీపీ నుంచి వచ్చింటే పొగుడుకో వాడిని, ఎవ్వడేమన్నాడు. నువ్వు పొగుడుకో, జగన్ జోకు జూనియర్ ఎన్టీఆర్ చూసినావా, అట్లనే జోక్కో, ఎవ్వడేమన్నాడు. కానీ రైతురై కొట్టుడు, దిగజారుడు కామెంట్లు చేయడు, ఏమన్నా రైటా? అట్లాంటిది వీడు లోకేష్ గారు ఫైర్ లేదండి. ఇప్పుడు కనబడుతుందారా నీకు ఫైర్? చక్కగా సరిపోయిందా? ఏమైందా సప్పుడు చేస్తావు?